దేవాలయ భూమిని కాపాడండి. రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక సర్వే నెంబర్ 354/1, 354/2 ఈ దీంట్లో ఉన్నటువంటి భూమిని కాపాడాలి. కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన అత్తాపూర్ గ్రామ ప్రజానీకం. 2 రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగిన గ్రామస్తులు ఎప్పటికైనా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడనంటేనే ముందుకు వస్తలేరు. రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ సర్వే నెంబర్ 354/1, 354/2లోని దేవాలయ ప్రభుత్వ భూమిని అక్రమదారుల నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామస్తులు. ఈ మేరకు వారు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అత్తాపూర్ రెవెన్యూ పరిధిలోని చారిత్రక రాంబాగ్ చిన్న అనంతగిరి శివాలయం మధ్యలో దేవాదాయ శాఖకు చెందినటువంటి భూమి ఉంది. ఇక్కడ ఈ 2 సర్వే నెంబర్లో పరిధిలో దాదాపు 1.5 ఎకరం అంటే 6040 గజాల భూమి ఉంది. అత్యంత విలువైన ఈ భూమి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి. ఇప్పటి వరకు దేవాదాయ సంరక్షణలో ఇది ఉంది. కానీ ఇట్టి భూమి గురుద్వారకు చెందిన కొందరు సిక్కులు ఆక్రమించుకోవడానికి కొంతకాలంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ విషయంలో దేవాదాయ శాఖకు గురుద్వారా కమిటీకి మధ్య కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టు వారు ఇట్టి విషయంపై కలెక్టర్ను పరిశీలించమని చెప్పినారు. అయితే ఈ కేసు పెండింగ్లో ఉండగానే తమకు ఆర్డర్ ఉందనే నేపంతో అర్ధరాత్రి పూట షెడ్లు వేసి దాదాపు 200 మంది ఆ ప్రాంతానికి వచ్చి దేవాదాయ నోటీస్ బోర్డును తొలగించి చుట్టూ రేకులతో వాల్ నిర్మించారు. వాస్తవానికి ఆక్రమించిన వారికి కోర్టు నుంచి ఎలాంటి సానుకూలమైన ఆర్డర్ లేకపోయినా దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం దురదృష్టకరం. రాంబాగ్ రామ మందిరం శివాలయం మధ్యన ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు సిక్కులం అనే ముసుగులో ఆక్రమించుకోవడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. వర్గపరమైన సన్నిహితమైన ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి శివాలయంలో ఉత్సవాల కోసం కూడా ఇదే స్థలాన్ని వాడుకుంటున్నాం. వెంటనే ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకొని ఇటు ప్రభుత్వ భూమిని ఆక్రమణల చేరు నుంచి రక్షించాలని కలెక్టర్ని అభ్యర్థించారు. ఇక రెవెన్యూ అధికారుల ద్వారా వెంటనే ఇటు భూమి ఫెన్సింగ్ వేయించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోగలరని మనవి చేశారు. కాగా కలెక్టర్కి ఫిర్యాదు చేసి 2 రోజులు గడుస్తున్నా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. తక్షణమే కలెక్టర్ స్పందించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు మరి సిక్కులమనే ముసుగులో అని చెప్పి మనకు ఇక్కడ అంటా ఉన్నారు. వాళ్ళు నిజంగా సిక్కులేనా లేకపోతే సిక్కులనే ముసుగులో ఉన్నారా? ఏది ఏమైనప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టినా కులాన్ని తీసుకురాకుండా మతాన్ని తీసుకురాకుండా అసలు వాళ్ళు నిజంగా ఒకవేళ కబ్జా చేద్దామని వాళ్ళు అనుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా అది ఎవరైనా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన. ఎందుకంటే కోర్టు నుండి వాళ్ళకు అంటే ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తూ ఉంది, కోర్టులో ఉంది ఈ ఇష్యూ. మళ్ళీ వీళ్ళు మాకు నోటీస్ ఉంది, కోర్టు నుండి నోటీస్ ఉంది, సానుకూలమైన నోటీస్ ఉందని చెప్పి వీళ్ళు వచ్చి ఒక 200 మంది దాకా వచ్చి ఆడ గుడిసెలు వేసుకుంటాం ఆ భూమి మాదైపోతుంది అంటే ఎట్లా నడుస్తుంది? అని ఎన్ని చూస్తున్నారు మీరు. ఇప్పుడు హైడ్రా అని చెప్పి ఈ ప్రభుత్వంలో ఇన్ని గణం నడుస్తూ ఉన్నాయి. అయినా కూడా మీరు ఏ ధైర్యంతో ఆడికి పోయి వీళ్ళు మేము షెడ్లు వేసుకుంటామని చెప్పి అనుకుంటున్నారు? నాకైతే అర్థం కావట్లేదు ఈ విషయం. ఒకవేళ నిజంగానే అది జరుగుతున్నట్టయితే మరి హైడ్రా ఏం చేస్తుంది? హైడ్రా కూడా స్పందించాలి. కలెక్టర్ తోటి కాకపోతే ఒకవేళ కేసుని మీరు వేరే వాళ్ళకి, మీ ఉన్నతాధికారులకి, పై అధికారులకి ట్రాన్స్ఫర్ చేయండి కేసుని. లేకపోతే హైడ్రాకి విజ్ఞప్తి చేయండి. మీ ఇక్కడ కబ్జాకు గురి చేద్దామని కొంతమంది చూస్తూ ఉన్నారు, వీళ్ళపైన చర్యలు తీసుకోండి అని. అంటే వాళ్ళు వాళ్ళకు సానుకూలం అంటే వాళ్ళకు పాజిటివ్ నోటీసులు లేకపోయినా కూడా మాకు నోటీసులు ఉన్నాయని చెప్పి వాళ్ళు అక్కడ వచ్చి 200 మంది దాకా వచ్చి గుడిసెలు వేసుకుంటుంటే కలెక్టర్కి చెప్పినా కూడా కలెక్టర్ ఏం చేస్తున్నారు అసలు? అదేది ఇప్పుడు ప్రజలు ఇప్పుడు బయట నా భూమిని కాపాడండి, నా భూమి వేరే వాళ్ళకి కబ్జా చేసిర్రు అని వస్తే వాళ్ళకి ఎట్లాగో న్యాయం చేస్తలేరు. కనీసం ప్రభుత్వం భూమినైనా మీరు కాపాడుకోండి అని చెప్తే మీకు అది కూడా శాత కాకపోతే ఇంకా మీరు ఎందుకున్నట్టు ప్రభుత్వ అధికారులుగా?